హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇవాళ అయితే అమ్మ మామిడికాయ పచ్చడి పడుతుందనమాట. కిందటి వ్లాగ్ చూసారు కదా, తోటకు వెళ్ళేసి మామిడికాయలు కోసుకొని వచ్చాము. సో అదే రోజు వ్లాగ్ ఇది. కాకపోతే పచ్చడి కదా, సో సపరేట్గా ఒక వ్లాగ్ లాగా చూపిస్తే బాగుంటుందిలే అని ఇంకా సపరేట్గా చూపిస్తాను అనమాట. సో ఇంక ఇక్కడైతే మామిడికాయలన్నీ కోసుకొచ్చిన తర్వాత వాటర్తో బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత ఒక క్లాత్తో తుడిచేసి ఇంక ఇదిగోండి ఇక్కడైతే నాన్న ముక్కలుగా కట్ చేస్తున్నారనమాట. మేము బయట అయితే అసలు కట్ చేయించమండి, మా నాన్న కట్ చేస్తారనమాట. ఇంట్లోనే కత్తిపీట ఉంటుంది కదా, సో ఆ కత్తిపీటతో ఇంకా మా నాన్న కట్ చేస్తారు. కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ బట్ నాన్న వాళ్ళకి అలవాటే. ఎప్పటి నుంచో అంటే వెనకటి నుంచి కూడా పచ్చడి పట్టాలంటే ఇట్లా ఇంట్లోనే కట్ చేసేవాళ్ళు అనమాట. బయట అయితే అస్సలు ఇవ్వము. నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే బయట ఇవ్వడం కంటే కూడా ఇంట్లో కట్ చేసుకోవడమే నయము. అంటే అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఓకేలే కానీ బట్ కొత్తగా చేయాలి అంటే చేయలేరు. కానీ ఇంట్లో కట్ చేసుకుంటేనే ఈజీ అండి. ఎందుకంటే మనమైతే అదిగోండి అక్కడ నానైతే ముక్కలు కట్ చేస్తున్నారు. అండ్ ఇంకా పక్కన మేమందరం కూడా లోపల జీడదంతా ఉంటుంది కదా, అదంతా కూడా క్లీన్ చేసేసి ఇస్తున్నాము. మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నారు అనమాట. అదే బయట అనుకోండి మామిడికాయల్ని ఇట్లా పీసెస్ లాగా కట్ చేసి ఇస్తారు. జీడదంతా తీయరు కదా, మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకొని మళ్ళీ వాటిని అంతా కూడా సపరేట్ చేసుకోవాలి ముక్క ముక్క తీసుకొని. సో దానికంటే ఇది కొంచెం బెటరే కదా అని నా ఒపీనియన్ అనమాట. ఇంత మొక్క కాదు, తీసుకుంది చిన్న మొక్క. మళ్ళీ చేసా జారిపోయింది చేతులు. అయ్యో రాసుడు నువ్వు బయట అట్ట కోసావు. ఎంత కూడా తిన్నావు. పొలవనా లేదా? నిమ్మకాయ నిమ్మకాయ లేదమ్మా సునీత పాటలకెళ్ళి ఆవిడ నిమ్మకాయ బొక్కలేసుకుని నోరు పాటలకెళ్ళి భద్రం అవుతున్నా. సో ఇంకా అట్లా మాటలు చెప్పుకుంటూ తలా ఒక పని చేసుకుంటూ ఇంకా ముక్కలు అయితే కట్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా అంటే ఎంత పుల్లగా ఉంది అని చెప్పేసి ఒక ముక్క అయితే తీసుకున్నాను టేస్ట్ చేద్దాం అన్నట్లు. సో అయితే మొత్తం తినేసాను, కానీ నాన్న ముక్క ఏం చేసామని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. మళ్ళీ అందులో వేసానేమోనని. అందులో ఎందుకు వేస్తాను చెప్పండి. సో అట్లా ఏదో కొంచెం కామెడీ చేసుకుంటూ ఇంకా అట్లా ముక్కలు అయితే కట్ చేసుకున్నాము. సో ఇంకా కొన్ని అయితే కట్ చేస్తున్నారు, కొన్ని అయితే కట్ చేయడం అయ్యింది. ఇంక ఇక్కడ మెజర్ చేస్తున్నాం అనమాట. అమ్మమ్మ వాళ్ళకి అండ్ మాకు మొత్తంగా 8 కేజీలు అనమాట. అంటే మేము ఇక్కడైతే కేజీల లెక్కల్లో అయితే చూడము, మానికల లెక్కల్లో చూస్తాము. సో 2 మానికలు అనమాట. మానిక అంటే 2 కేజీస్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి ఇప్పుడు మెజర్ చేస్తున్నాం కదా, ఇది వచ్చేసి మానిక అండి. మానిక అంటే 4 సోళ్ళు అనమాట. పక్కన ఒక డబ్బా కనిపిస్తుంది కదా, అది మా సోల్ డబ్బా. సో ఆ డబ్బాతో ఒక 4 డబ్బాలు వేస్తే ఒక మానిక అనమాట. సో అది మానిక అంటే కేజెస్ వైజ్ చెప్పాలి అంటే 2 కేజెస్. బట్ పచ్చడి కదా, సో కేజీల ప్రకారం అయితే చూడము. ఇట్లా మానికలు సోలల ప్రకారమే మేమైతే చేస్తామన్నమాట. సో అది ఇంక ఇక్కడైతే ఒక 2 సోలల వరకు మా అమ్మమ్మ వాళ్ళకి, సారీ 2 మానికలేమో అమ్మమ్మ వాళ్ళకి అండ్ ఒక 2 మానికలు మా వరకు పచ్చడి అయితే చేస్తున్నాం అనమాట ఇవాళ. సో అట్లా ఒక 2 మానికలు మెజర్ చేసుకొని పెట్టుకున్నాము ఇద్దరం కూడా పచ్చడి అంటే ముక్కలు మొత్తం కూడా కట్ చేసిన తర్వాత. సో ఇంక ఇక్కడైతే మేము మానికల వైస్ తీసుకుంటాం కాబట్టి మెజర్మెంట్స్ ఈజీగా చెప్తాను. సో ఇదిగోండి ఇది వచ్చేసి కళ్ళుప్పు అనమాట. సో కళ్ళుప్పు ఏంటి అంటే మిక్సీ జార్లో వేసేసి ఇదిగోండి ఇట్లా మెత్తనుప్పులాగా అయితే చేశాను అనమాట. సో మేమైతే సాల్ట్ ఏమి యూజ్ చేయము, కళ్ళుప్పే ఇట్లాగా మిక్సీ జార్లో వేసేసి
మెత్తని ఉప్పులాగా చేసి అది యూజ్ చేస్తామన్నమాట. సో ఇదిగోండి ఈ ఉప్పు వచ్చేసి నేనైతే ఒక మానికకి ఎలా తీసుకోవాలి మెజర్మెంట్స్ అనేది చెప్తాను. ఒక మానిక మామిడి ముక్కలు అయ్యాయి అనుకోండి. సో ఒక మానిక్కి 3 గిద్దల వరకు ఉప్పు అయితే తీసుకోవాలి. 3 గిద్దల కల్లుప్పే తీసుకొని ఇట్లా మెత్తనుప్పులాగా చేసుకొని ఇట్లా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటాం అనమాట ఫస్ట్ మామిడికాయ ముక్కల్లో. సో ఉప్పు యాడ్ చేసుకొని ఇట్లా ఒకసారి టాస్ చేసుకొని ఆ పీసెస్ అన్నిటికీ ఉప్పు బాగా కిందకి పైకి మొత్తం వెళ్ళాలి కదా. సో అట్లా బాగా టాస్ చేసుకొని ఇంకా మూత పెట్టేసేసి ఆ ఉప్పు మొత్తం కూడా కరిగేంత వరకు పక్కన పెట్టేస్తామండి. ఆఫ్టర్నూన్ టైంలో ఉప్పు కలిపాం కాబట్టి ముక్కలకి ఈవినింగ్ టైంకి ఆల్మోస్ట్ కరిగిపోయింది. అక్కడక్కడ కొంచెం ఉందన్నమాట. సో ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైము. ఇప్పుడు ఏంటి అంటే మెంతిపిండి, ఆవపిండి, అలాగే కారము ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఉప్పు కరగకుండా ఆయిల్ అయితే యాడ్ చేయకూడదండి. ఉప్పు కరగకుండా ఆయిల్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే పచ్చడి ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోలేమన్నమాట. ఊరికి పాడైపోతుంది పచ్చడి. కాబట్టి ఉప్పు మొత్తం కరిగిన తర్వాతే మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మేము ఇవాళ ఆఫ్టర్నూన్ టైంలో ఉప్పు యాడ్ చేసామనుకోండి. సో రేపు మార్నింగ్కి కంప్లీట్గా కరిగిపోయింది. రేపు మార్నింగ్ ఆయిల్ అయితే యాడ్ చేసామన్నమాట. సో ఇదైతే ఈవినింగ్ టైము. సో ఈవినింగ్ టైం ఏంటి అంటే మెంతిపిండి, ఆవపిండి యాడ్ చేస్తున్నాము. సో మెంతులు వచ్చేసి అంటే ఒక మానిక అని చెప్పాను కదా. సో ఒక మానికకి మెంతులు వచ్చేసి 25 గ్రామ్స్, అలాగే ఆవాలు వచ్చేసి 50 గ్రామ్స్ అనమాట. అంటే మెంతులకి డబుల్ క్వాంటిటీలో ఆవాలు అయితే తీసుకోవాలి. సో వీటిని ఏంటి అంటే డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత ఇట్లా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇందులోనే ఏంటి అంటే ఒక 2 వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా. సో వాటి స్కిన్తో సహా వెల్లుల్లిపాయలు కూడా వేసామన్నమాట. నేను ఆ క్లిప్పింగ్స్ షూట్ చేయలేదు, వీళ్ళు నాకు చెప్పకుండా చేశారనమాట అది. సో అందుకే నేను షూట్ చేయలేకపోయాను. సో ఒక 2 వెల్లుల్లిపాయలు ఫుల్ పాయలు వాటి స్కిన్తో సహా మిక్సీ జార్లో వేసేసి జస్ట్ ఒక పల్స్ అట్లా ఇస్తే సరిపోతుంది అనమాట. ఇట్లా వేస్తే ఏంటంటే వెల్లుల్లి ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది అండ్ పచ్చడి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఆ మెంతిపిండి ఆవపిండితో కలిపైనా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు, లేదంటే సపరేట్గా అయినా అలా అలా ఒక పల్స్ అయితే ఇవ్వచ్చు. సో అమ్మ వాళ్ళు అయితే కలిపే వేసేసారనమాట. సో అదే ఇంక ఇక్కడైతే మేము ఎందుకు మెజర్ చేస్తున్నాము అంటే 2 సపరేట్గా చేస్తున్నాం పచ్చళ్ళు. అమ్మమ్మ వాళ్ళది వాళ్ళకి సపరేట్గా అండ్ మాది మాకు సపరేట్గా. ఎందుకంటే ఇన్ని ముక్కలు సరిపోయేంత గిన్నెలు అయితే ఉన్నాయిలే కానీ బట్ అవి ఎక్కడో పైన ఉన్నాయి అనమాట. సో కింద ఇవే ఉన్నాయి. సో ఇంకా అందుకని ఎవరిది వాళ్ళకి సపరేట్గా. అండ్ ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మాది సపరేట్గా 2 మానికలు అండ్ అమ్మమ్మ వాళ్ళది కూడా వాళ్ళకి 2 మానికలు సపరేట్గా పంపేయచ్చు కదా. అందుకని చెప్పేసి ఇట్లా రెండిట్లో సపరేట్గా చేస్తాం అనమాట. సో ఫస్ట్ అమ్మ మిక్స్ చేస్తుంది, అయితే అమ్మ చేసే పచ్చడి అంటే మా కోసం అనమాట. సో అది ఇంకా అందుకే ఇక్కడైతే మేము మెంతిపిండి ఆవపిండి అయితే మెజర్ చేసుకొని వేసుకుంటున్నాము. సో చెప్పాను కదా ఒక మానిక్కి 25 గ్రామ్స్ వరకు మెంతులు, 50 గ్రామ్స్ వరకు ఆవాలు డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ పౌడర్లోనే ఏంటి అంటే ఒక 2 ఫుల్ వెల్లుల్లిపాయలు వాటి స్కిన్తో సహా వేసేసి జస్ట్ ఒక పల్స్ ఇచ్చాము అంటే సరిపోద్ది. సో ఆ మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లిపాయలు కూడా వేసేసి మళ్ళీ ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇంక ఇదిగోండి ఇక్కడైతే కారం చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా ఉందో. సో మా ఊళ్ళో పండుతాయి అన్నమాట మిరపకాయలు. సో అవి కొనుక్కొని కారం అయితే పట్టించింది అమ్మ. అసలు ఘాట్ అయితే మామూలుగా లేదండి నిజంగా. సో దీనికి కూడా ఏంటి అంటే ఉప్పు ఎంత తీసుకున్నామో కారం కూడా అంతే తీసుకోవాలి. కానీ అసలు ఇది బాగా మంటగా ఉంది. సో అందుకని కొంచెం జస్ట్ ఒక 3-4 స్పూన్స్ తగ్గించి యాడ్ చేసింది అనమాట అమ్మ. నార్మల్ స్పైస్తో ఉన్న కారం అనుకోండి, సాల్ట్ ఎంత అయితే అంటే ఉప్పు ఎంత అయితే వేసుకుంటారో కారం కూడా అంతే వేసుకోండి, మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. కానీ ఇది చాలా అంటే చాలా ఘాటుగా ఉంది. అందుకే జస్ట్ ఒక 3-4 స్పూన్స్ తగ్గించి యాడ్ చేసామన్నమాట. సో అది ఈ కారం కూడా వేసేసి మళ్ళీ ముక్కలన్నిటికీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఒకేసారి వేయడం కన్నా ఇట్లా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే ముక్కలన్నిటికి కూడా బాగా కలుస్తుంది. సో అందుకని ఇట్లా మేము ఒక్కొక్కటి వేసుకుంటూ ఇట్లా యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఇందులోనే అంటే ఇలా మిక్స్ చేసే టైంలోనే ఒక 3-4 వెల్లుల్లి గర్భాలు వాటి స్కిన్ తీసేసి అవి కూడా వేసుకోవాలన్నమాట. వేసాం మేము కూడా, బట్ ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. సో ఒక 3-4 లేదంటే 2 కానీ 3 కానీ వెల్లుల్లి గర్భాలు వాటి స్కిన్ తీసేసి అవి కూడా వేస్తే అవి కూడా కొన్నాళ్ళకి ఊరుతాయండి. అసలు భలే ఉంటాయి అనమాట. నాకు చాలా ఇష్టము వెల్లుల్లి గర్భాలు. నేను పర్టికులర్గా అవి ఎక్కడున్నాయా అని వెతుక్కొని వేసుకుంటాను అనమాట. నాకు చాలా
ఇష్టము. సో ఇంక ఇక్కడ అయితే అట్లా అన్నీ మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ చేయమని కొంచెం వేసింది. యాక్చువల్గా ఆయిల్ వేయలేదు కదా, అసలు చాలా అంటే చాలా స్పైస్ అనిపించింది. నాకేంటో ఒకలాగా అనిపించింది అనమాట, ఏంటా పచ్చడి ఇట్లా ఉందని. కానీ వెంటనే స్ట్రైక్ అయింది, మళ్ళీ ఆయిల్ వేయలేదు కదా అని చెప్పేసి. ఆయిల్ వేస్తే కూడా కొంచెం స్పైస్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఇంక అట్లా టేస్ట్ చేశాను. ఇంక ఇదిగోండి ఇక్కడైతే మా షన్నుగాడు కూడా నేను టేస్ట్ చేశాను కదా అందుకని వాడు కూడా వెళ్ళి ప్లేట్ తెచ్చుకున్నాడు అనమాట. ఎట్టుందమ్మా ఇటు షన్ను రన్నిక్కు ఎట్టుంది? పాప వీడికి ఈడిది మాత్రం ప్రాణం కాదా? ఎవడు పెట్టింది? ఏంది శుద్ధార్థన? అరే ఎట్టందిరా? ఏంది ప్లేట్ తెచ్చుకున్నా షన్మిక్కు? ఇట్లాంటివి తింటారులే, అన్నంలో కూరలు కాస్త ఎక్కువ తినరు. బాగుందా? ఏంది ఇంకా ఆలస్యం? మా పిల్లలైతే అట్లా కొంచెం టేస్ట్ చేశారు. ఫస్ట్ అయితే బాగానే తిన్నారు కానీ తర్వాత అయితే స్పైస్ అనిపించి వాటర్ ఇచ్చిందాక ఒకటే కావాలన్నమాట. సో అట్లా ఎప్పుడన్నా కర్రీస్లో కొంచెం కారం ఎక్కువ అయితే తినరండి, కానీ ఇవాళ అయితే పచ్చడి స్పైస్ అనిపించినా కూడా తిన్నారనమాట. సో అది ఇంకా ఫైనల్గా ఏంటి అంటే ఒక మానకి జస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాము అంటే ముక్క అనేది త్వరగా మెత్తబడకుండా ఉంటుందంట. సో నాకు కూడా తెలియదు, మా అమ్మ అయితే చెప్పింది ఈ టిప్. సో మేమేంటంటే 2 మానకలు తీసుకున్నాం కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ అట్లా అయితే యాడ్ చేసింది అనమాట. సో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసేసి ఆ ఉప్పు మొత్తం కూడా కరిగిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేస్తాం అనమాట. సో ఆయిల్ అయితే మేము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే యాడ్ చేసాము. సో ఇంక వాళ్ళకి అయితే ఇట్లా అన్ని కూడా మిక్స్ చేసేసి ఇంకా పక్కన అయితే పెట్టేశాము. ఆ పచ్చడి తిన్నదాకా మాకైతే ఆత్రం ఆగలేదండి. నైటే కొంచెం తీసేసి అందులో కొంచెం నార్మల్గా ఆయిల్ మిక్స్ చేసుకొని కలుపుకొని తిన్నాం అనమాట ఆత్రం ఆగక. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ యాక్చువల్గా ఊరు వెళ్దామని బయలుదేరాము. అంటే మొన్న నేను ప్యాంట్ కలెక్షన్ చూపిస్తున్నప్పుడు మా బుడ్డోడికి బట్టలు తీసుకున్నాను, చూపించాను కదా మా పిన్ని వాళ్ళ బాబు కోసం తీసుకున్నానని. సో వాడిని చూడ్డానికని వెళ్ళామన్నమాట. సో మళ్ళీ ఈవినింగ్ వస్తాను, ఈలోపు నువ్వు ఆయిల్ కలిపేస్తావు, లేదు ఇప్పుడే కలిపని చెప్పేసేసి ఇంకా అమ్ముతా అప్పుడైతే ఆయిల్ కలిపిస్తున్నాను. ఉప్పు అయితే కరిగిపోయింది. కరిగిన తర్వాత ఒక మానికి అనుకోండి, మానికి ఏంటి అంటే 3/4 kg వరకు ఆయిల్ అయితే పడుతుంది అనమాట. 3/4 kg నుంచి ఒక 1 kg వరకు ఆయిల్ అయితే పడుతుంది. సో ఇక్కడ మేమేంటంటే 2 మానికలు కాబట్టి 1.5 kg వరకు ఆయిల్ అయితే పట్టిద్ది. ఇక్కడైతే ప్రస్తుతానికి 1 kg యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే ఇది అమ్మమ్మ వాళ్ళ కోసం పట్టిన పచ్చడి అనమాట. సో వాళ్ళకి ఆ క్యాన్లో వేయడానికి మళ్ళీ ఊరు వెళ్తారు కదా. సో ఊరు వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్లో ఆయిల్ మళ్ళీ పోతుంది కదా, అందుకని చెప్పేసి జస్ట్ 1 kg యాడ్ చేసింది. 1/2 kg ఏంటి అంటే వెళ్ళిన తర్వాత యాడ్ చేసుకోమని చెప్పింది అనమాట. సో అది మా మామిడికాయ పచ్చడి అయితే ఇలా పట్టామండి. సో ఇంకా చూస్తుంటే మళ్ళీ నోరూరుతుంది అనమాట. అంటే ఎంతైనా మామిడికాయ పచ్చడికి ఉన్న క్రేజీ అంత కదా. సో ఇంక ఇక్కడ మళ్ళీ అందరం కూడా ఒకసారి టేస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే ఉప్పు కరిగింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎట్లుంది అని చెప్పేసి మళ్ళీ టేస్ట్ చేస్తున్నాము. చాలా చాలా బాగా వచ్చింది అనమాట పచ్చడి అయితే. సో ఇదండి మా ఇంట్లో సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చడి విశేషాలు అయితే.
మరి మీ ఇంట్లో మీరందరూ గూడా మామిడికాయ పచ్చడైతే పట్టారా? సో, అయినా పట్టకుండా ఎట్లుంటారు నా పిచ్చి గాని. సో, పడితే మాత్రం తప్పకుండా నాకైతే కింద కామెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సో, ఇంకా ఆ తర్వాత అయితే ఊరు వెళ్ళిపోయామనమాట. అక్కడ నేను వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు. కానీ ఇక్కడ గ్రీన్ కలర్ టాప్ ఏసుకొని ఉంది గదా! గ్రీన్ కలర్ ఫ్రాక్. అమ్మాయి నా వీడియోస్ తెగ చూస్తదంట. సింప్లీ శిరీష అని జెప్పేసి. నేనసలు వెళ్ళగానే సింప్లీ శిరీష వచ్చింది. వ్లాగ్ షూట్ చేస్తే నన్నొకసారి చూపించమని జెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్పిందంట. సో, అందుకని ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతది. అండ్ నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందనమాట. ఏంటి చిన్న పిల్లలు కూడా చూస్తారా మన వీడియోస్ అని చెప్పేసి. సో, ఇంకా పక్కనున్న పాప అయితే మా పిన్ని వాళ్ళ పాప అనమాట. పెద్ద పాప. సో, చిన్న పాపకి కొంచెం హెల్త్ బాలేదు. అందుకే నేను వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు అక్కడ. సో, అది వాళ్ళైతే హాయ్ చెప్తున్నారు. సో, ఇంకా ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.